కానీ ఇక రేషన్ బియ్యం తిన్నాడు, ఇక నీ ఇష్టం. రేపు బాక్స్ కూడా తీసుకెళ్ళు, పెద్ద సన్న బియ్యంతే లేకపోతే బాక్స్ పెట్టడం మానేస్తాను నేను అంటే. ఇంకేం చెప్తున్నానమ్మా? ఏంటంటే మొదటిదేమో మనసు కలిగి ఉన్నామన్నాడు, దాంట్లో ఫెయిల్ అయిపోయావు. రెండోది ఎక్కున్న వాటి మీద వదిలేసి తక్కువ ఉన్న వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి అన్నావు. ఆసక్తి సంగతి గాలి వదిలే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరికి? ఎవరు? నేనైతాను, నాకు నేను బుద్ధిమంతుడు, నేను ఏది మాట్లాడినా అది సరైంది, నేనేం చేసినా సరైంది, పక్కనోడు ఎవరు చేసినా ఏం చేసినా అది సరైంది కాదు. మీకు మీరు బుద్ధిమంతులమని అనుకోవద్దు. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు అనుగ్రహిస్తే నీకు బుద్ధి రావాలి. నీకు అహంకారాన్ని తొలగించాలంటే ప్రభు కృప కావాలి. నిన్ను నెమ్మదిగా నడిపించాలంటే ఆయన కృప కావాలి. ఆయన కృపతో నడిపించబడుతూ పడుతూ పడుతూ ఒక్కసారిగా నేనే నడుస్తున్నా, నేనే భక్తుడిని, నేనే ప్రార్థన పడుతున్నా అనుకున్నదానికి ఏమంటాడు ప్రభు? అది కూడా పొరపాటే. నీకు నువ్వు బుద్ధిమంతుడు అనుభవం మాకు అదే పెద్ద ఇబ్బంది. ఇంకా ఇంకేం చెప్తున్నాడు అమ్మా? ఏంటంట? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఏం చేయాలంట? ఏం చేయమన్నాడు? మనుషులందరి విషయంలో యోగ్యమైంది ఏదో అది ఆలోచన చేయాలి. ఇందాక నేను చెప్పాను, వాడికి ఇష్టం ఉన్నట్టు ఆడు చేసినప్పుడు వీళ్ళందరికీ యోగ్యమైంది చేయడానికి ఈయన ఏమన్నా నాయకుడా, రాజా? మనుషులందరికీ యోగ్యమైంది ఏది? నా ప్రవర్తన వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది, నా మాట తీరు వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది, నేను ఈ సహాయం చేయటం వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది, నేను ఇది మందిరానికి తేవటం వల్ల ఎంతమంది ఉపయోగపడుతున్నారు అని ఆలోచించాలంట. మనుషులందరికీ యోగ్యమైన దానిని చేసేది ఏమిటో ఆలోచించాలి. కొంతమంది ఒక మనిషికే ఉపయోగపడేది చేస్తారు, కొంతమంది ఒక వర్గానికి ఉపయోగపడింది చేస్తారు, కొంతమంది ఒక పాస్టర్కు ఉపయోగపడింది చేస్తారు. మనుషులందరికీ ఉపయోగకరమైంది ఏదో దాన్ని చేయటానికి నీ వల్ల కాకపోయినా ప్రయత్నం చేయాలి. ఆత్మీయ విషయంలో, దేవునితో నడిచే విషయంలో ఇవన్నిటిని మనం ఎప్పుడైతే చూసుకుంటామో ఇవన్నీ మిమ్మల్ని అమూల్యమైన మార్గానికి నడిపించి ప్రభు బోధలో సాక్షిగా నిలబెట్టి మీకున్న సమస్యను ప్రకలించి